చూడండి ఫ్రెండ్స్, సంగటికి రాగి పిండి జల్లెడ పట్టుకుంటున్నా. చూడండి, రాగి పిండి జల్లెడ పట్టుకోండి. ప్యాకెట్ పిండి అయినా లూజ్ పిండి అయినా జల్లెడ పట్టుకోండి. చూడండి, ఏం గలీజ్ ఉన్నా కూడా పోతుంది. చూడండి, ఇది రాగి పిండి. ఈ రాగి పిండి ఇద్దా అన్నం పెట్టిన. చూడండి, రేషన్ బియ్యం అయితేనే సంగటి బాగుంటుంది. చూడండి, ఇది గట్టిపడింది, ఉడికింది, బాగా గట్టిపడింది. దీంట్లో ఇప్పుడు ఆ పిండి వేసుకొని కలిపెట్టుకుంటే ఇంకా కొంచెం పొడకనిచ్చి తర్వాత మళ్ళీ చూపిస్తాయి వీడియో. చూడండి, వేస్తున్న పిండి. చూడండి, ఏమంటే ఎండలు కదా, బాగా మధ్యాహ్నం టీడి సంగటి చేసుకుంటే బాగా తినబుద్ధి అవుతుంది. సంగటి ఇంట్లో ఉంటాం కాబట్టి సంగటి చేసుకొని బాగా తినేకి ఏమన్నా సంగటి పచ్చడి తాలింపులు చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, దీంట్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇది వెనకాల బాగా నీళ్ళు ఉన్నాయి, ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి. చూడండి, నీళ్ళు లేకుండా బాగా కొంచెం ఇంకా గట్టిగా రావాలి. ఇన్ని నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు ఉంటే ఏమంటే మరీ పిండి జావ వస్తుంది, సంగటి బాగుండదు. ఈ నీళ్ళు ఇంకా కొంచెం ఇనికితే గట్టిగా వస్తుంది, సంగటి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్, ఇందాక మీరు చూపించినా కదా సంగటి, కానీ ఇందా చూడండి, ఇప్పుడు పిండి వేసి కలుపుకుంటాను. చూడండి, పిండి వేసినాను, రాగి పిండి వేసి బాగా నీళ్ళని ఇరిగిపోయింది, గట్టిగా ఉంది పిండి అన్నము. ఇప్పుడు పిండి వేసిన. చూడండి, పిండి వేసి కలుపుకోవాలి. కలుపుకుంటా ఉన్నాను. తర్వాత మళ్ళీ ముద్దలు చేసినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, అప్పుడే చూపించినా కదా ముద్ద చేస్తాను అని. చూడండి, ఒక గ్లాసు బియ్యం వేసినాను. చూడండి, ముద్దలు అయినాయి. ఈ రెండు అట్టే తినేలేదు మేము. ఈ ముగ్గురు 3 భాగాలు చేసుకుంటాం. చూడండి, 2 ముద్దలు అయినాయి. చూడండి, బాగా మెత్త గట్టిగా ఉంది. చేతి కూడా అంటుకోవట్లేదు. చూడండి, బాగా ఫ్రెష్గా ఉంది. చూడండి, ఏమంటే నీళ్ళు ఎక్కువ పోయలేదు కాబట్టి చేతికి అంటుకోలేదు, లేకపోతే చేతికి అంటుకుంటుంది. చూడండి, జిగడ ఉంటుంది లేకపోతే. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు, బాగుంది. చూడండి, చేతికి అంటుకోవట్లేదు, ఏమలేదు. చూడండి, బాగుంది. ఇది ఫ్రెండ్, చూడండి.